ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో పర్యటించనున్నారు. కల్లగొట్ల గ్రామంలో రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం 1200 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ సిరి స్వయంగా హెలీప్యాడ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాంబు స్క్వాడ్ ప్రత్యేకమైనటువంటి బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుకున్న రోజు కంటే ఒక రోజు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఖరారు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం కల్లుగట్ల గ్రామానికి ఏదైతే రైతులకు మా భూమి మీ భూమి మీ హక్కు కింద ఈరోజు డిజిటల్ పాస్ బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యటనని కూటమి నాయకులు మేమందరం కూడా విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నారు, ముఖ్యమంత్రిగా ప్రతి గ్రామానికి కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ప్రతి రైతును కూడా కలుసుకునే విధంగా ముఖ్యమంత్రి వర్యులు పర్యటించిన రాష్ట్రం నలుమూలలా చూస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, కర్నూలు ముఖద్వారం రాయలసీమకు, అట్లాంటి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఈరోజు ఇక్కడ కలగొట్ల గ్రామానికి వస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి అంటే పరదార చాటును తిరిగినటువంటి వ్యక్తి. ఈరోజు ముఖ్యమంత్రి అంటే గ్రామ స్థాయిలో చిన్న గ్రామాలు పెద్ద గ్రామాల తేడా లేకుండా మారుమూల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. 18-19 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్లుగా ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమాన్ని పెట్టి రైతులకు అత్యంత మేలు చేసేటువంటి పాసుపుప్పులకు పంపిణీ ఏదైతే కార్యక్రమం ఉందో ఈరోజు మా కలగట్లలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారి రాక కోసం రేపు 1000 కళ్లతో మా ఎమ్మిగనూరు నియోజకవర్గం, మా నాయకులు, రైతులు, ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నామని తెలియదు.